హాయ్ వెల్కమ్ టు ఎస్వైఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మేడిపల్లి ఏరియా ఉప్పల్ డిపో నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక 3 BHK అండ్ 2 BHK సంబంధించిన అపార్ట్మెంట్ తీసుకొచ్చానండి. ఇది రెడీ టు మూవ్ హౌస్ అండి. సో మీరు ఈ ఏరియాలో తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి. సో మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఎస్వైఆర్ రియల్ ఎస్టేట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇక్కడ 2 టవర్స్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఫర్ ఫ్లోర్ మనకు టవర్కి వచ్చి ఒక ఫ్లోర్కి వచ్చి 2 BHK అండ్ 3 BHK కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఫ్లోర్కు 2 ఉంటాయండి. 5 ఫ్లోర్స్ 10 ఫ్లోర్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 10 ఫ్లాట్స్ ఉంటాయి. రెండింటికి కలుపుకొని 20 ఫ్లాట్స్ తోటి మనకి ఇది టవర్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో మనకి ఇది ఉప్పల్ అండ్ వరంగల్ హైవేకు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి సైట్ అనేది ఉంటుంది. సో ఓకేనా, మనం ఇప్పుడు మన మోడల్ హౌస్ చూద్దాం రండి. మాత్రం వెరీ ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాజెక్ట్ అనేది ఉందండి. సో మనం ఇప్పుడు 2 BHK అనేది ఒకటి చూపించబోతున్నాను, రండి చూద్దాం. ఇది 2 BHK 1215 SFTలో ఇది మనకు రావడం జరిగిందండి. ఫర్ ఫ్లోర్కు మనకి చెప్పాను కదా 2 టవర్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రతి ఫ్లోర్కి వచ్చి మనకు 2 హౌసెస్ అనేది వీళ్ళు ప్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకటి 2 BHK ఉంటుంది, ఇంకోటి 3 BHKs ఉంటుంది. మనం ఇప్పుడు 2 BHK చూద్దాం రండి. మనం ఇప్పుడు సో 1215 SFTలో అండ్ UDS వచ్చి మనకు 45 స్క్వేర్ యార్డ్స్ అనేది మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో మనకు చాలా తక్కువ ప్రైస్లో ఈ ఏడాది ఇది వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి మీరు. సో దీని ప్రైస్ వచ్చి 5,100 రూపాయలు, 5,100 రూపీస్ ఇది మీకు ఫర్ SFTగా ఇవ్వడం జరుగుతుంది. మీకు తక్కువ ప్రైస్లో ఈ ఏరియాలో మినిమం 5,000 అబోవ్ ఉన్నాయండి. దాదాపు 6,000 7,000 రూపీస్లో ఇక్కడ ఏరియాలో ఇస్తున్నారు. సో వీళ్ళు మాత్రం 5,100కే మనకి ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదండి, హాల్ తర్వాత మనకి ఇది డైనింగ్ హాల్ ఏరియా అంటే మినీ హాల్ లాగా ఇక్కడ ఉన్నది చూడండి ఇది. సో ఎదురుగా మనకు కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. హాల్ నుంచి మనకు రైట్ సైడ్ ఒక విండో ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు చాలా వెంటిలేషన్ వస్తుంది. సో మనకు పక్కనే కారిడార్ ఉంది, 3 feet కారిడార్ తోటి మనకు ఆ వెంటిలేషన్ ఈ వెంటిలేషన్ చాలా బాగా వస్తుందండి. హాల్ చూసారుగా ఎటువంటి లైట్ లేకుండానే మనకి ఇంత లైట్ బ్రైట్నెస్తో ఈ హౌస్ అనేది ఉందండి. సో మనం కిచెన్ చూద్దాం. సో కిచెన్ చూసారు కదా, కిచెన్ చూసి ఇక్కడ ఎల్ షేప్ ఆకారంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఇక్కడ పైన ఒక విండో ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో మనకు కబోర్డ్ చేంజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ కిచెన్ నుంచి కూడా మనకు ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోపలికి ఇది వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా అండి. ఇది ఇక్కడ మనకు చూసారు కదా ఎలక్ట్రికల్ సంబంధించిన వైర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ అని పెట్టుకునే విధంగా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో మనం హాల్ కిచెన్ అండ్ చూసాం కదా. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి మనకు ఒక విండో అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కాలనీ వ్యూ చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఇక్కడ చూడండి ఎదురుగా మనకు ఒక శివాలయం కూడా ఉంది. మనకి ఇక్కడ తెల్లారులేస్తే శివాలయం కనపడుతుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనకు మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఒక మాస్టర్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెస్టర్న్ ఫిట్టింగ్ అని ప్రొవిజన్ ఇవ్వడం, ఆల్రెడీ ఫిట్ చేసి కూడా ఉందండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. సో పవర్ లేకుండా లైట్ లేకుండా సరే ఇక్కడ మనకు అంత లైటింగ్ తోటి ఇల్లు అనేది చాలా ఎటు చూసినా మనకు లైటింగ్ తోటి ఉందండి. ఎందుకంటే ఎక్కడ డబల్ హౌసెస్ కాదండి, మనకు 2 sides మనకు కారిడార్ వస్తుంది. ప్రతి బెడ్రూమ్కి ప్రతి రూమ్కి కూడా మనకు వెంటిలేషన్ అనేది వస్తుందండి. మీరు లైవ్లో చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.